మెల్కీసెదెకు యొక్క క్రమములో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడు కారకుడాయను. బాగా వినాలి. నేను ముగించేస్తున్నాను. ఎందుకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమలు పడ్డాడంటే దానికి ఒక వ్యూ ఉందట, ఒక సూత్రం ఉందట, దానికి ఒక మార్గం ఉందట. అంటే ఈ నీతిని సంపాదించాలి, ప్రభు నిలబడాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆ శ్రమలలో మనం పడిపోతున్నాం అన్నప్పుడు అలా పడకూడదు అనడానికి మనకు మాదిరి ఎవరంట? యేసుక్రీస్తు వారు. అంటే ఆయన ఎందుకు శ్రమలు పడాల్సి వచ్చింది? మనం తినంగా ఉండలేకపోతున్నాం కనుక. ఆయన ఎందుకు బాధలు పడాల్సి వస్తుంది? ఆ బాధల్ని ఎలా జయించాలో మనకు తెలియట్లేదు. అంటే మనకు ఒక మాదిరి ఇవ్వడానికి మన కొరకు మాదిరిగా దేని గుండా వెళ్ళిపోయాడట? శ్రమల గుండా వెళ్ళిపోయాడు. అంటే మనకు ఒక మాదిరి కావాలి.